సో మనం తీసుకున్న ఎగ్ని తిన్నగా అందులో డ్రాప్ చేయాలి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సింపుల్ యమ్మీ రెసిపీ అండి, ఎగ్ కర్రీ. బ్యాచులర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్ కొట్టేసి కర్రీ చేసేదన్నమాట. ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటాము. ఎప్పుడైనా అర్జెంటుగా కర్రీస్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఈ కర్రీ ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా వాచ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటాము. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. ఆయిల్ హీట్ అయింది. ఒక బే లీఫ్ ఎత్తుకుంటాము, చిన్న చెక్క ముక్క ఎత్తుకుంటాము, అవి ఆయిల్ వేసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్డ్ వేసుకుంటాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా ఆనియన్స్ని ఫ్రై చేస్తాము. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన వెళ్ళిపోయింది. 2 టొమాటోస్ ఫైన్లీ చాప్డ్ యాడ్ చేసుకుంటాము. 4 గ్రీన్ చిల్లీస్ నిలువుగా కట్ చేసుకున్నాము, అది కూడా యాడ్ చేసుకుంటాము. రెసిపీకి కావాల్సిన కారము ఒక 1 స్పూన్ కారం పొడి, హాఫ్ స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇవి యాడ్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని ఫ్రై చేస్తాము. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసినాం కాబట్టి సాల్ట్ ఇప్పుడు మనకు అవసరం లేదు. టొమాటోస్ బాగా మగ్గింది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటాము. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటాము. మంచి గుమగుమలాడిపోతుందండి మన ఎగ్ కర్రీ రెసిపీ. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాము. మీకు కర్రీ ఆ కన్సిస్టెన్స్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే మనం ఇది కుక్ చేయాలి. కుక్ చేసినప్పుడు వాటర్ కొంచెము ష్రింక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇంత పల్చగా ఉండాలి. మీరు సాల్ట్ కారము టేస్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లేసి దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాము. ఈ ఎగ్ కర్రీకి 6 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలని మీరు వాచ్ చేయండి. ఎగ్ కర్రీ ఆల్మోస్ట్ 10 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది. సూపర్ స్మెల్ అండి, గుమ్మలాడిపోతుంది. ఇలాంటి ఎగ్ కర్రీ మీరు ఒకసారి చెయ్యండి. డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. అంతేనండి. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఎగ్ని కొట్టి వేయాలి. ఎగ్ని ఎలా కొట్టాలంటే, ఎగ్స్ని కర్రీలో వేసేక ముందు చూడండి, మనము ఎగ్స్ తీసుకొని ఫస్ట్ మనం కప్పులో దాన్ని వేసుకోవాలి. ఇలా కప్పులు వేసుకొని కప్ నుంచి మనము ఈ కర్రీకి వేయాలన్నమాట.
అప్పుడు ఎగ్ క్లియర్గా పోయి సిట్ అవుతుంది, కర్రీలో బాగా కుక్ అవుతుంది. సో మనం తీసుకున్న ఎగ్ని తిన్నగా అందులో డ్రాప్ చేయాలి. ఇలా 1 by 1 ఎగ్ని మనము డ్రాప్ చేయాలన్నమాట, లో ఫ్లేమ్ పెట్టుకొని. సిక్స్ ఎగ్స్ని వేసినాం. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని క్లోజ్ చేసి ఒక 5 minutes దాకా కుక్ చేయాలి. ఎగ్ వేసి ఆల్మోస్ట్ 10 minutes అయింది. ఎలా ఉందో చూద్దాం. వావ్, చూడండి ఇప్పుడు అన్ని ఎగ్స్ హాఫ్ బాయిల్ కుక్ అయింది. వన్ సైడ్ మనము చిన్నగా దీన్ని టర్న్ చేయాలన్నమాట. ఒక్కొక్క ఎగ్ని మనము క్లీన్గా ఎత్తి ఇలా చూడండి, ఇలా ఎత్తి నెమ్మదిగా ఇలా టర్న్ చేసేవాలి. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఇలా అన్ని ఎగ్ని టర్న్ చేస్తే ఇంకొక 5 minutes కుక్ అయిందంటే చాలు, మన యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాం ఇందులో. క్లోజ్ చేసి ఇంకొక 5 minutes కుక్ చేస్తాము. ఎగ్స్ టర్న్ చేసి అనదర్ 5 minutes కుక్ అయింది. వావ్ వావ్ వావ్, ఏం గుమ్మలాడిపోతుందండి. చూడండి మన ఎగ్స్ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. ఈ యమ్మీ ఎగ్ కర్రీ చపాతీ, రోటీస్, వైట్ రైస్కి, ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీ దోశకు కూడా. వావ్, నాకైతే నోరు ఊరిపోతుందండి. పిల్లలకి మీరు ఈ మాట చేసి పెడితే డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తారు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, చాలా చాలా యమ్మీగా ఉందండి. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. యమ్మీ కొట్టేసిన ఎగ్ కర్రీ చూసారా, యమ్మీగా ఉండిందండి. వైట్ రైస్కి, చపాతీకి, రోటీస్కి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.